ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి 12 సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికేశాడు చూద్దాం. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ 2025వ సంవత్సరం మే 21 నుంచి 30 తేదీలలో మీకు ఒక అతి పెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ యొక్క తులారాశి వారి వెంటపడుతూ ఉన్నారు. అయితే తులారాశి వారికి 12 ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువులు ఎవరు, అలాగే వారి వెంటబడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ మే 21 నుంచి 30వ తేదీ జరగబోయి అతి పెద్ద సంఘటన ఏమిటి అనే విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వివరాల్లో వెళ్ళే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ రాశి వారు చాలా రహస్య స్వభావాలను చెప్పుకోవాలి. అంటే వీరు అందరితో ఎన్ని విషయాలు చేసుకోవడం వీరికి నచ్చదు. బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలను తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి అసలు నచ్చదు. అలాగే వీరి మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అసలు చర్చించారు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తే గనక వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. ఇక దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ యొక్క తులారాశి వారు మాత్రం అటువంటి వ్యక్తులు కలవారు కాదు. కానీ అదేవిధంగా ఈ తులారాశి వారు చాలా తెలివితేటలు గలవారు. వీరు వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇక ఈ రాశి వారు ఇతరులు ఏదైనా ఒక విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి యాక్టింగ్, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా భూములు ధరలు పెరగడం మూలంగా కూడా ఈ రాశివారు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో చాలా మంచి సంఘటనలు అలాగే చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీరు వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా నిజంగా నడవడానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులను మాత్రం వీరు అస్సలు చేయరు. వీరు నిజాయితీని వదిలిపెట్టుకొని చెప్పుకోవచ్చు. అలాగే వీరి సిద్ధాంతాలను రోజు రోజుకి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదని చెప్పుకోవాలి. అంటే ఈ రాశి వారు ఏ సిద్ధాంతానికైనా కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మీరు మంచి స్థితిలోకి రావటానికి ఇది ఒక కారణం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది. అంటే మీరు పనులు చేసేటప్పుడు చోట కావచ్చు, లేదా మీరు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే కనుక మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించకపోతున్నారు. ఎందుకు అని అంటే తులారాశి వారిది చాలా మంచి స్వభావం అలాగే మంచి మనసు కూడా. కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం వెనకాల చేయి గోతులు తవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క స్థితిని మెరుగుపరచడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుతంత్రాలు అలాగే మిమ్మల్ని కిందకి దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో గత 12 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువులు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండటం. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు
ఎట్టు పరిస్థితుల్లోనూ ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నట్లయితే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసినా వారు అవుతారంటే మీ జీవితంలో మీకు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా, అలాగే వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మేస్తూ ఉంటాం. ఇక ఈ ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రమే మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్నారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా మీ చేతులారగా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు. కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి 2025వ సంవత్సరం మే 21 నుంచి 30 తేదీల్లో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు. అంటే మీ శత్రువులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెల్లం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారని ఈ మే 21, 30 తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతుంటున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మామూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా వారు మాత్రం మనతో మాట్లాడడానికి, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, అలాగే చూస్తూ ఉంటాం కూడా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అంటే గనక యొక్క పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు, అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతుంది. అంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే గనక ఒకవేళ మీరు ఉద్యోగం అయితే మంచి ఉద్యోగం అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, అలాగే ఉద్యోగం సంపాదించాలి. అదేవిధంగా మీరు గనక వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మెలకువ గురించి వారు మీకు చెబుతారు. వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని వ్యాపార అంశాలు కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నీ ఇంటి గురించి కూడా పూర్తి అవగాహన మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు కలిసినట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడవాళ్ళ మనుషులు ఒక మగ మనిషి ఒకేసారి తులారాశి వారి జీవితంలో రారు. అంటే వారు ఒక్కొక్క దగ్గర ఉంటారు. అలాగే ఒకరితో ఒకరికి సంబంధం అస్సలు ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పని చేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు. ఇకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు. అలాగే స్నేహితుల ద్వారా మీ అక్క జీవితంలోకి కూడా రావచ్చని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలో రాబోతున్నారు. వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి. ఇక మీ జీవితంలో ఈ 2025 సంవత్సరం నుండి సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది చెప్పుకోవాలి. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరు మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ నెల అంటే మే 21 నుంచి 30 తేదీల్లో దానికి సంబంధించిన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు, ఇక మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు, ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నీ గురించి ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2025వ సంవత్సరం మే 21 నుంచి 30 తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవాలి. ఇక తులారాశి వారి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు గణపతి పూజించడం, అలాగే హనుమాన్ చాలీసాను పాటించడం మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనంత మీకు దాన ధర్మాలు
దానాలు కూడా చేయండి. అలాగే గోమాతను ముఖ్యంగా ఆరాధించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూప గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. పుణ్యఫలాన్ని మీరు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా పొందుతున్నారు. అలాగే మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ